గ్యాప్స్ లో ఉన్నది ఒకటి 19th వరకు మనం కొత్తపల్లి స్కూల్ కి మార్చుకున్నాం ఒకటి. అది మీరు రిపేర్ ఇచ్చింది మనకు డిగ్రీ కాలేజ్ మొత్తం ఇచ్చిన రిపేర్ కూడా 100% జెన్యున్ గా, దాంట్లో డౌట్ లేదు, 100% జెన్యున్. ఎందుకంటే క్రౌడ్ మేనేజ్మెంట్ కొరకు బట్టి మనకు ఆల్రెడీ బిల్డింగ్ అవైలబుల్ ఉంది. బిల్డింగ్ అవైలబుల్ మనం దాంతో అడి చేసుకోవాల్సి వస్తుంది. బిల్డింగ్ ఉంది, దట్టు మనకి ఈజీగా పబ్లిక్ కూడా హోటల్ కూడా దగ్గర వస్తుంది. మంచి బిల్డింగ్ ఉంది, మన క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక్క దగ్గర క్రౌడ్ కాకుండా దాన్ని మనం డివైడ్ చేయడం అవకాశం ఉంది. అది మంచి సజెషన్, మంచి దాన్ని. అయితే ఏమైందంటే సార్, ఒక దర్వాజా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రెండు లైన్లు సార్, 4 లైన్ ఒక దర్వాజాకి వెళ్ళడం చాలా ఇబ్బంది. ఏ ఓటర్ ఎడిపోతానో తెలియదు, 4లో 5 ఇస్తాం పని, అది బాగా అపేక్ష సార్. అది మనం డిస్పోజ్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. సో దానికి ఇంకా మనం మీ సలహాలు ఇంకేమో వస్తే ఇవ్వచ్చు. అదర్వైజ్ విత్ ఉండాలా రావడానికి పోవడానికి అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. దానికి అనుకుండా మళ్ళీ దాంతో పాటు ఓన్లీ గవర్నమెంట్ బిల్డింగ్స్ మనం ఆఫ్ చేసుకోవాలి. దాదాపు మన జమ్మికుంట మున్సిపాలిటీ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఒక్క దగ్గర ఏదో వార్డు మనకు ఆ వార్డు పరిధి కాకుండా ఏ వార్డు వచ్చింది కదా పిఎస్ గవర్నమెంట్ బిల్డింగ్ లేదు, ఆల్రెడీ డిగ్రీ కాలేజ్ ఉంది, ఇంకా దూరం అయితే అని చెప్పేసి మనం గర్ల్స్ హై స్కూల్ మార్చినాం. ఇంకా దూరం అవుతుంది అందరికి ఫ్రీగా, ఎట్లా మనకు ఫ్రీ ఈజీ ఉండాలి. అది కూడా గవర్నమెంట్ బిల్డింగ్ ఉండాలి. దాన్ని టాప్ మంచి ఉన్న ఆఫ్ చేయమని చెప్పి సో అదైనా సరి చేసి మనం డ్రాఫ్ట్ ఇచ్చినాం. డ్రాఫ్ట్ కాపీస్ కూడా మీకు ఇచ్చినాం. సో దాంట్లో మనకి ఏమైనా ఆఫీస్ ఉంటే మనం 16 ఫైనల్ అయిపోతుంది. సో ఒకటి ఫస్ట్ స్టెప్ అయింది ఓటర్, అది వెరీ క్రూషియల్. మనకు 34455 లిస్ట్ వచ్చింది. 3,34,455 మన ఫైనల్ ఓటర్ లిస్ట్. సో దానికి అడిషన్ గా మళ్ళీ ఏజ్ లిస్ట్ ఒక, అది స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది. అది వస్తే రావచ్చు, రాకపోవచ్చు. ఇది మన పరిధి కాదు. అంటే ఎక్కువైనా పొరపాటు చేయకుంటే ఏజ్ లిస్ట్ వచ్చే అవకాశం బిఫోర్ నామినేషన్ వస్తే రావచ్చు, రాకపోవచ్చు. దట్ ఈస్ నో ప్లాన్. మీకు అవగాహన ఉండాలని చెప్తున్నాను. అదే ఇప్పుడు ఏజ్ లిస్ట్ అంటే అడిషన్స్, షిఫ్టెడ్, అదే అడిషన్స్, షిఫ్టెడ్, డిలిషన్, దాని పేరే ఏజ్ లిస్ట్. అటువంటి ఉంటే దాని లిస్ట్ స్కూట్ని మనకు బిఫోర్ నామినేషన్ కి ముందు ఇస్తారు, ఇచ్చే అవకాశం ఉంది. కానీ అది వస్తుందా రాదని మనం చెప్పాలి. దాన్ని బట్టి మనకు గ్యారంటీ లేదు. మనకి ఈ రోజు వరకు ఉన్న లిస్ట్ మాత్రం 34455 అనేది మన యొక్క లిస్ట్. మనకున్న 30 వార్డులకు సంబంధించి 60 పోలింగ్ స్టేషన్స్. దాంట్లో కూడా ఒక పోలింగ్ స్టేషన్ లో 750 ఓటర్ల కంటే ఎక్కువ ఉండకూడదు. మన ఎక్కడ ఏ కూడా పోలింగ్ స్టేషన్ లో మనకు 750 కంటే ఎక్కువ ఓటర్ లేరు. సో దాని ప్రకారం మనం డ్రాఫ్ట్ చేసినాం. దాంట్లో మనకేమన్నా అంటే క్రిటికల్ గా ఏమన్నా మనకు ఆఫీస్ ఉంటే దాన్ని రిసీవ్ చేయడానికి మనం మీ యొక్క మీటింగ్ కాల్పన చేసి మీ యొక్క సలహాలు, మీ యొక్క అడ్వైజ్ ఏమంటే ఒకవేళ అవి కూడా మళ్ళీ ఎస్సీసీ పరిధికి వస్తే మనం దాన్ని రెక్టిఫై చేస్తాం. అదర్వైజ్ విల్ గో యాజ్ పర్ డ్రాఫ్ట్ ఓన్లీ. దానికి ఏమంటే మీరు ఆఫీస్ నుంచి దయచేసి